ఆ స్కూలుకు ఎంతో చరిత్ర ఉంది. బ్రిటిష్ నాటి గిరిజన పాఠశాల మారుమూల ప్రాంతంలో 120 ఏళ్లుగా విద్యార్థులకు విద్యను అందించింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ స్కూల్ ఇప్పుడు అభివృద్ధికి నోచుకోవటం లేదు. ఆ స్కూల్లో చదివి ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇప్పుడు ఆ పాఠశాలలో తగిన గదులు లేవు, సరైన వసతులు లేవు. ఈ క్రమంలోనే ప్రైమ్ 9 ఛానల్తో స్థానిక గ్రామస్తులు తమ గోడు వివరించారు. అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం ముచ్చంగిపూట్ మండలం కిలగడ ప్రభుత్వ పాఠశాలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం ముచ్చంగిపూట్ మండలం కిలగడలో ప్రభుత్వ పాఠశాల 120 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ నెల 14-15 తేదీలో శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది. బ్రిటిష్ పరిపాలనలో 1905వ సంవత్సరంలో ఈ స్కూల్ను స్థాపించారు. మొదట పూరి గుడిసెలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠాలను బోధించేవారు. ఇదే గిరిజన ప్రాంతంలో అదే తొలి విద్యా సంస్థ అని గిరిపుత్రులు చెబుతున్నారు. ఈ పాఠశాల గతంలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించేది. ఈ స్కూల్లో చదివిన వారంతా ఉన్నత స్థానాలకు ఎదిగారు. మెరుగైన విద్యను అందించిన ట్రాక్ రికార్డ్ గత 120 ఏళ్లుగా విద్యార్థులకు కిలగడ పాఠశాల విద్యాబుద్ధులను నేర్పించింది. ఇప్పటికీ ఆ స్కూల్లో సుమారు 60 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ నెల 14-15 తేదీలో కిలగడ ప్రభుత్వ పాఠశాలలో 100 ఏళ్ల వేడుక నిర్వహించాల్సిందిగా పూర్వ విద్యార్థులు భారీ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. స్కూలు కాంపౌండ్ వాల్ 2 సార్లు కూలిపోయింది. ఇప్పుడు కూడా ఆ దూరం వస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. మరి స్కూల్ బిల్డింగ్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ పిల్లలు మరి ప్రాథమికంగా 5వ తరగతి వరకు స్కూలు ప్రాథమిక స్కూల్ ఉంది. ఆ స్కూల్కేమో 2 గదులు ఉంది. 4 మంది టీచర్స్ ఉన్నారు. 60కి పైబడి పిల్లలు ఉన్నారండి. కొంచెం ఇబ్బందిగా ఉంది. చిన్న పిల్లలు. ఇంకొక బిల్డింగు మాకు అదనంగా పిల్లలకి సరిపడ్డట్టు గవర్నమెంట్ వారు మరి ఐటీడీ కలెక్టర్ వారు మరి పిఓ గారందరూ కూడా శాంక్షన్ చేసి ఇదే పాఠశాలలో నేను ప్రధాన ఉపాధ్యాయులుగా వచ్చి వర్క్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా పాఠశాల చాలా పురాతనమైన పాఠశాల. 120 years ఈ శతవసంతాల అనే ఒక కార్యక్రమం కూడా మేము ఏప్రిల్ 14-15 నిర్వహించదలుచుకున్నాము. అదే ఈ పాఠశాల పనిచేస్తున్న నేను మా పాఠశాల పరిస్థితికి వచ్చేటప్పటికి 4 టీచర్స్ని పనిచేస్తున్నాను సార్. రెండు గదులే ఉన్నాయి. ఈ 2 గదుల్లో నేను ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలని నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఒక భావన మాలో ఉన్నా సరే తరగతి గదులు సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నాం. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది పడుతున్నాం. నా 5 గదులు కొన్ని క్లాసులు బయట చెప్తున్నాం, కొన్ని క్లాసులు లోపల పెట్టాల్సి వస్తుంది. కనుక మాకు ఈ తరగతి గదుల సమస్యని తీర్చి మా విద్యా బోధనకు ఆటంకం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నేను ఇదే పాఠశాలలో ఫస్ట్ నుంచి 5th క్లాస్ దాకా చదువుకున్నాను. ఈ పాఠశాల ఎస్టాబ్లిష్ అయ్యి 120 years కంప్లీట్ అవుతుంది. ఇంత పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మా గ్రామ పాఠశాల ప్రస్తుతం 4 మంది ఉపాధ్యాయులు 2 పాఠశాల గదులతో నడుస్తుంది. సరిపడినంత తరగతి గదులు లేకపోవడం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటి పిల్లలకు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ అనేక పథకాలు, నాడు నేడు లాంటి పథకాలు తీసుకొచ్చిన ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇలాంటి పాఠశాలలు, చరిత్ర కలిగినటువంటి పాఠశాలలు ఇంకా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసి ఇంకా అదనంగా ఒక 4 తరగతి గదులు ఎస్టాబ్లిష్మెంట్ అయినట్లయితే ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి పిల్లల్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి అవుతుంది. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు జాయిన్ చేయడానికి వస్తున్నప్పటికీ కూడా తరగతి గదులు లేకపోవడం వల్ల వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. ఇక కాలక్రమేణా పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ పాఠశాల నిర్వహణ అతి కష్టంగా మారుతోంది. విద్యార్థులంతా ప్రైవేట్ స్కూళ్ల బాట పడుతున్నారు. ఈ క్రమంలో కిలగడ పాఠశాలను సమీపంలోని స్కూల్ విలీనం చేయటం లేదా పూర్తిగా మూసివేసేదాకా పరిస్థితి వెళుతోందని స్థానికులు వాపోతున్నారు. పాఠశాలలోనే 1984లో నేను జాయిన్ అయ్యి ఇక్కడే చదువుకున్నాను. ఈ గ్రామం నుంచి ఎంతో మంది విద్యార్థులు చదివి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరిగింది. చాలా మందికి ఎదురు మా కుటుంబంలోనికి వస్తే మొదటిసారిగా గ్రాడ్యుయేషన్ చేసినటువంటి మా ఫ్యామిలీ నుంచి ఉన్నారు సార్. చందా సుబ్బారావు గారు అనేసి
మొట్టమొదటి గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ఆయన. అలాగే ఇంజనీరింగ్ సైడ్ చూస్తే కూడా చెండా మురళి అనేసి ఇంజనీరింగ్ చేశారు సార్. ఆయన HPCL బ్లాస్ట్ అవడంలో చనిపోయారు. చాలా మంది అలాగే డిఎఫ్ గారు, డిఎస్పీలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి ఈ పాఠశాల ఈ రోజుల్లో ఈ విధంగా కుంటుపడిపోవడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ 4 మంది ఉపాధ్యాయులు ఉన్నారు, అలాగే 60 మంది పిల్లలు ఉన్నారు. కానీ బోధన అనేది ఒక రూమ్ లోనే పిల్లలందరికీ పెట్టి చదివించడం జరుగుతుంది. దీనికి సరైనటువంటి వసతి లేదు. ప్రభుత్వం దృష్టిలో, అధికారుల దృష్టిలో ఎన్నో మార్లు వెళ్ళి మేము కలవడం జరిగింది. వాళ్ళు మాట ఇవ్వడమే తప్ప పని చేయడం అనేది చాలా అరుదు. ప్రతి అధికారి ఇక్కడికి వచ్చేసి ఫోటోలు దిగేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఈ యొక్క కాంపౌండ్ వాల్ పరిస్థితి చూస్తే పైన భీముడు చెరువు అనేది ఒకటి ఉంటుంది కొండ మీద నుంచి. ఆ చెరువు పొంగిందంటే గ్రామం అంతా ముంచేసినటువంటి పెద్ద చెరువు ఉంది సార్. ఈ ప్రాథమిక పాఠశాలలో 1991 నుంచి 96 వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నాను. పాఠశాల పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. కావున ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి ఎంతోమంది మరి విద్యార్థులు ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో మరి డిఎస్పీ కానీ మరి ఈరోజు ఈ పాఠశాల ఇంత దయనీయంగా మారిందంటే మరి మాకే బాధ అనిపిస్తుంది. కావున దీన్ని మరి ప్రభుత్వం వారు స్పందిస్తూ మరి దీనికైతే ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో దానికన్నిటికి కూడా మరి ప్రభుత్వం గుర్తించి మరి ఇప్పుడు 1 to 5th వరకు మోడల్ ప్రైమరీ స్కూల్ మొన్న రీసెంట్గా అప్గ్రేడ్ అయింది. దీని ద్వారా మరి 4 టీచర్స్ వచ్చారు. అలాగే క్లాస్ రూమ్లు వచ్చి ఒకటే ఉన్నాయి. కాబట్టి దీన్ని ముందుకు ఇంకొక బిల్డింగ్ శాంక్షన్ చేసి ఏదైతే 1 to 5th వరకు ఉన్నాయో అవన్నిటి కూడా సపరేట్గా గదులు నిర్మించినట్లయితే చదువుకునేటటువంటి విద్యార్థులకి ఎటువంటి ఇది లేకుండా ఆటంకం కలగకుండా వారు మంచి ఉన్నత స్థాయికి చేరడానికి ఆస్కారం ఉంటుంది. ఇది గత మీడియాలో ప్రైమరీ ఛానల్స్లో చాలా వచ్చాయి కానీ మరి సరిగ్గా ఇప్పటికొచ్చి స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రైమరీ ఛానల్స్ని ఆ యాజమాన్యాన్ని ప్రైమ్ 9 ఛానల్స్ యాజమాన్యానికి కూడా మేము మనస్ఫూర్తిగా దాన్ని విన్నవించుకుంటున్నాము. ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పిల్లగడ గ్రామంలో 120 సంవత్సరాల చరిత్ర గల స్కూల్ ఉంది. ఇక్కడే నేను చదువుకున్నాను. మా గ్రామంలో ఇంచుమించు 95% వరకు గ్రాడ్యుయేట్స్ ఉంటారు. ఇక్కడ నుండి చదువుకున్న వాళ్ళు ఈ గ్రామమే కాదు, పక్కన ఉన్నటువంటి 45 నుండి 50 పంచాయతీల నుండి ఇక్కడ వచ్చే సెంట్రలైజ్డ్గా ఉండేది స్కూలు. ఇక్కడ నుండి చదువుకున్న వాళ్ళు ఎంతోమంది జిల్లా అధికారులు, పై అధికారులు, గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ ఊరిలోని డిఎఫ్ఓ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, డాక్టర్లు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా మంది పిహెచ్డి, పీడిఎఫ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఉన్నానంటే నేను కూడా MBA చదువుకుని ఉన్నాను. సో ఇలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఎంతటి డెవలప్ అయిన ఊరు, చిన్నప్పటి నుండి చూస్తున్న ఊరు, ఇంత గొప్ప ఊరు. ప్రతి ఇంట్లో చూసుకుంటే కంపల్సరీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. అలాంటి ఈ ఊరిలో ఈ స్కూల్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. కనీసం ఏ అధికారి కూడా వచ్చేసి కనీసం ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఈ స్కూల్లో చూస్తే 60 మంది స్ట్రెంత్ ఉంటారు. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో 4 టీచర్స్ ఉంటారు. కానీ బోధించడానికి క్లాస్ రూమ్ లేక చాలా అవస్థలు పడుతుంటారు. నేను వచ్చి ఇక ఎంతో చరిత్ర ఉన్న స్కూలులో కనీస మౌలిక వసతులు కూడా లేవంటూ గిరిజనులు వాపోతున్నారు. ఒక భవనంలోనే 5 క్లాసులను నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం స్కూల్లో 4 ఉపాధ్యాయులు ఉన్నారని, పాఠశాల ప్రాంతంలో కాంపౌండ్ వాలుకు మరమ్మతులు కూడా చేయాలని విన్నవిస్తున్నారు. అక్కడికి వెళ్లిన ప్రైమ్ 9తో తమ గోడును వెలిపించుకున్నారు ఆ గిరిజనులు. ప్రైమ్ 9 ద్వారా తమ సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. సంబంధించింది స్కూల్ బిల్డింగ్ మాకు కావాలి సార్. 60 మంది పైగా పిల్లలు ఉన్నారు. పిల్లలకి స్కూలు పాఠం చెప్పాలన్నా బయటకే చెప్తున్నారు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. ఏమన్నా అవకాశం ఉంటే అధికారులకు చెప్పి అధికారులు కూడా మాకు సాయం చేయాలని కోరుతున్నాను సార్. తప్పకుండా మాకు ఒక స్కూల్ బిల్డింగ్ కావాలని నేను అడుగుతున్నాను సార్. అలాగే చుట్టూ ప్రహరీ కూడా మాకు కావాలని, చుట్టూ ప్రహరీ ఉంటే బాగుంటుందని నా కోరిక సార్. అలాగే మాకు హై స్కూల్ కూడా, ఈ 2 స్కూళ్ళు కూడా డెవలప్మెంట్ ఏమన్నా ఉంటే అధికారులు మాకు సాయం చేయాలని కోరుతున్నాను సార్. కిలగాడ గ్రామ పంచాయతీ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సార్. నేను కిల్లో నాగరాజు నా పేరు సార్. ముఖ్యంగా ఈ స్కూల్లో 60 మంది పైబడి పిల్లలు ఉన్నారు సార్. ఇందులో తరగతి గదులు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. స్కూల్ యాజమాన్యం 4 మంది టీచర్స్ ఉన్నారండి. 60 మంది పిల్లలకి 4 మంది టీచర్స్ 4 విధాలుగా విభజించి క్లాసులు చెప్పడం జరుగుతుంది. కొంతమంది పిల్లల్ని బయట కూర్చోబెట్టి చెప్తున్నారు సార్.
మెయిన్గా వర్షాకాలం వచ్చినప్పుడు పిల్లల్ని బయట కూర్చోబెట్టి క్లాసులు చెప్పడం అంటే ఇబ్బంది సార్. దయచేసి మాకు ఇంకో స్కూల్ బిల్డింగ్ వచ్చేటట్లు చూస్తారని పై అధికారులకి తెలియపరుస్తున్నాం సార్. అలాగే మాకు స్కూలు పైన పెద్ద కొండ ఉంది సార్. వర్షాకాలం వచ్చేసరికి వర్షం పడినప్పుడు బూరం వచ్చేసి కాంపౌండ్ వాళ్ళ లోన దూరిపోతుంది సార్ వాటర్. ఏంటంటే ఇక్కడ పిల్లలకి కొంచెం ఇబ్బంది పడుతుంది సార్. బిల్డింగ్ లేక గవర్నమెంట్ స్పందించి కొంచెం బిల్డింగ్